హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను, ఏమేమి చేశాను అనేది ప్రతి ఒక్కటైతే మీతోనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా అందరికీ తొలి ఏకాదశి అయితే శుభాకాంక్షలు. నేనైతే ఇంకా ఈరోజు అయితే ఉదయమే లేచి తల స్నానం అయితే చేసేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అట్లనే పూజా మందిరము అన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు 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 కూడా తొలి ఏకాదశిని ఎలా పిలుస్తారు, అట్లనే మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు అనేది కామెంట్లో అయితే తెలియజేయండి. ఇంకా మీకు నాకు ఒక డౌట్ ఉంది అన్నట్టు, అది మిమ్మల్ని అడుగుతా, అదైతే కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా మీ సైడు తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ అనేది తింటారా తినరా అనేది కామెంట్ చేయండి. ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అంటే ఊర్లో అయితే నాన్ వెజ్ అయితే తింటారు, అదే హైదరాబాద్లో అయితే నాన్ వెజ్ అయితే తినరంట. ఇక్కడ ఎందుకు అంటే కొన్ని రీజన్స్ అయితే చెప్పిర్రు. అయితే మేమైతే తింటాము, అంటే ఇక అమ్మ వాళ్ళు తింటారు, అత్తమ్మ వాళ్ళు తింటారు కాబట్టి మేము కూడా అయితే తెచ్చుకున్నాము. అంటే మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అట్లా అయితే తెచ్చుకున్నాము. ఇంకా తెచ్చుకొని ఆఫ్టర్నూన్ అయితే తిన్నాము. అంటే ఇక మార్నింగ్ లేచి నేనైతే మళ్ళీ పిల్లలు ఎట్లయినా ఆకలి అంటారు కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను. ఇడ్లీ చేసి తినిపించాను వాళ్ళకి. తినిపించిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత చికెన్ అయితే తెచ్చినాం. ఇంకా అట్లా నాన్ వెజ్ అయితే తింటారా తినరా అనేది కామెంట్ చేయండి. అట్లనే మా సైడ్ ఇంకొకటి కూడా అంటారు, ఏరు ముందా యాకాశ్ ముందా అంటారు. అంటే ఏకాదశిని మా సైడ్ అయితే యాకాశి అని అంటారు. యాకాశ్ పండుగ అని అయితే అంటారు. అట్లా ఏరు ముందా యాకాశ్ ముందా అంటారు. అంటే మా సైడు పాకాల చెరువులు ఏర్లు చాలా చెరువులు అయితే ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి వర్షాలు పడి ఏరు అనేది ఫస్ట్ నిండుతుందా లేకపోతే తొలి ఏకాదశి పండుగ అనేది ముందు వస్తుందా అని చెప్పేసి ఏరు ముందా ఆకాశం ముందా అని చెప్పేసి అయితే ఇట్లా సామెతలు అయితే కొన్ని ఇట్లా అంటూ ఉంటారు. మీ సైడ్ కూడా ఏమైనా అంటారా? అదైతే కామెంట్ అయితే చెప్పండి, కామెంట్లో అయితే చెప్పండి. ఇంక ఇట్లా అయితే నేనైతే గడపనైతే పూజించుకుంటున్నాను. నేను ప్రతి శుక్రవారం అయితే ఇట్లా గడపనైతే పూజించుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటా. ఇంకా ఫెస్టివల్స్ టైంలో కూడా అంటే ఇట్లాంటి పండుగలు వచ్చిన టైంలో కూడా అయితే నేను మంచిగా గడపకైతే ముగ్గులు అయితే పెట్టేసుకొని ఇంటి ముందు అయితే ముగ్గేసుకుంటా. ఇంకా ఊర్లో అయితే మంచిగా అలుకు చల్లి ముగ్గేసి ఎర్రమట్టి రాసి అంటే అట్లా పెట్టుకుంటే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. అంత ఫీలింగ్ రాకపోయినా ఎంతో కొంతైనా మంచి వైబ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ప్రతి సాటర్డే ప్రతి ఫ్రైడే ఇంక ఇలాంటి ఫెస్టివల్స్ రోజు అయితే ఖచ్చితంగా అయితే ఇట్లా ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచేసి అయితే ఇట్లయితే పని అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా మా పిల్లలు లేసే వరకు అయితే మొత్తం పని అయితే కంప్లీట్ అవ్వాలి అనుకుంటా. కాకపోతే అట్లా కాదు, నేను లేవంగానే వాళ్ళు నా ఎమ్మటే లేస్తారు. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, మా బావ అయితే ఇంకా ఎత్తుకుంటాడు వాళ్ళని. తర్వాత నేనైతే ఇంకా ఇట్లా అయితే పని అయితే చేసేసుకుంటాను మొత్తం. ముందుగా మీకు అసలు తొలి ఏకాదశి అంటే తెలుసా తెలియదా అనేది కామెంట్ చేయండి. తొలి ఏకాదశి అంటే ఏంటిది అంటే మొదటి ఏకాదశి. ఇది హిందూ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి రోజు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి లేదా హరిశయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుండి మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినట్టు పురాణాల్లో పేర్కొనబడింది. ఇక్కడ నుంచి వచ్చే 4 నెలల కాలాన్ని చతుర్మాసం అని పిలుస్తారు. ఈ సమయంలో వివాహాలు శుభకార్యాలు చేయకూడదు అనే నమ్మకం అయితే ఉన్నది. ఇంకా నేనైతే ఇక్కడ అంటే మొత్తం ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత గడపకైతే పూజించుకొని ఇంకా దేవుని మందిరం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ప్రతి సాటర్డే అయితే ఇట్లా దేవుని మందిరం అనేది క్లీన్ చేసుకుంటా. కాకపోతే ఇంకా సాటర్డే రోజు అయితే క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఎట్లయినా ఏకాదశి పండుగ ఉంది, ఆ రోజు క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే క్లీన్ చేయకుండా ఈ రోజు అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా బొట్లు అయితే గంధం పెట్టి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే ఇంకా మా బాబాయ్ పొద్దున్నే పూలు తేలేదు అన్నట్టు, అంత మార్నింగే ఉండవో పూలు అని చెప్పేసి మేము ఇంకా పొద్దున్నే అయితే వెళ్ళలేదు. గుడికి పొయ్యి వచ్చేటప్పుడు అయితే పూలు తీసుకొని అయితే వచ్చినాం. ఇంకా గుడికి వేసినాక పూలు అయితే ఇంకా పెట్టిన దేవునికి. కాకపోతే ఇప్పుడైతే ఇంకా పూజ అయితే చేసేసుకొని బొట్లు అయితే పెడుతున్నా చూడండి.
ఇంకా ఈరోజైతే ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిదంట. కాకపోతే ఇంకా నేనైతే ఉపవాసం అనేది ఏం చేయలేదన్నట్టు. మళ్ళీ మా బాబు పాలు తాగుతాడు కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే ఉపవాసం అనేది ఏం చేయలేదు. ఇంకా మీరు ఉపవాసం చేస్తారా చేయరా అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా విష్ణు సహస్రనామం చదివితే చాలా చాలా మంచిది ఈరోజు. ఇంకా ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిదంట. కాకపోతే నాకు కుదరలేదు. నెక్స్ట్ టైం నుంచి ఇంకా ట్రై చేయాలి. ఈరోజు మన కుటుంబం మొత్తం కలిసి ఉపవాసం చేసి ఈ పూజ నిర్వహించడం ఒక మంచి అనుభూతి. ఈరోజు మనం చేసే ప్రతి పూజ చర్య శ్రీహరి సన్నిధిలో ఫలిస్తుందని నమ్మకం అంట. మీరు కూడా అయితే ఈరోజైతే పూజ చేసి ఉంటే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని అయితే చెప్పండి. ఇంక ఇట్లయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అంటే ముందే లడ్డూలు చేద్దాం అనుకున్నా. అంటే పేల ఏమంటారు నైవేద్యం అయితే చేద్దాం అనుకున్నా. కాకపోతే అంత మార్నింగ్ అయితే నాకు కుదరలేదన్నట్టు. మళ్ళీ అందుకోసం పేలాల పిండి చేస్తారు కదా ఎక్కువ. కాకపోతే నాకు అంత టైం లేక నేనైతే అది చేయలేదు. కాకపోతే రవ్వ లడ్డూలు అయితే చేసిన నెయ్యి వేసి. అది ఇంకా వీడియో అయితే తీయలేదన్నట్టు. ఇక అన్ని తీయడం వీడియోస్ తీసుకుంటూ ఇట్లా చేస్తే బాగుండదు అని చెప్పేసి నేనైతే ఇదైతే ట్రైప్యాడ్ పెట్టుకొని అయితే తీసిన. కాకపోతే ఇంకా లడ్డూలు చేసేదైతే అప్పుడు కుదరలేదన్నట్టు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా లడ్డూలు చేసే వీడియో అయితే పెట్టలేదు. కాకపోతే నైవేద్యంగా అయితే దేవుడికి అయితే లడ్డూలు అయితే చేసిన, రవ్వ లడ్డూలు. అది ఎట్లా చేసిన అంటే నెయ్యిలో అయితే రవ్వ అయితే వేయించిన తర్వాత బెల్లం పాకం బట్టి బెల్లంలో అయితే ఆ లడ్డూలు అయితే వేసిన. చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. నేను కావాలి అంటే చిన్న క్లిప్ అయితే తీసినాను. అదైతే షార్ట్ వీడియోలు అయితే పెడతాను చూడండి. ఇంక ఇక్కడైతే చూడండి ఇడ్లీలు అయితే చేసిన. ఇంకా తినలేదన్నట్టు ఆ టైంకి. గుడికి వెళ్ళి వచ్చినాక అయితే తిన్నాం. ఇంకా ఇప్పుడైతే చట్నీ అయితే చేస్తున్నా. అంటే ఇడ్లీలు అయితే పెట్టిన ఇంకా మార్నింగ్ లేవంగానే అవుతాయిలే అని చెప్పేసి ఇడ్లీలు పెట్టినా అవి అయితే అయినాయి. ఇప్పుడైతే చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా చట్నీ పట్టిన తర్వాత అక్కడ పెట్టేసి గుడికి పోయేసి వచ్చిన తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంకా చట్నీ అన్నీ అయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకుంటున్నా. మళ్ళీ పిల్లలు ఆగరు కదా, మనం ఆగుతాం కానీ పిల్లలు ఆకలికి ఆగరు కదా అని చెప్పేసి నేనైతే ఇవన్నీ రెడీ చేసిన తర్వాతనే ఇంకా మా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. వెళ్ళైతే వచ్చేసినాక అయితే తిన్నాము. ఇంకా యశ్విన్ అయితే చూడండి మంచిగా అయితే నేను ఆడ పోపు చేస్తున్నా. ఇంకా పోపు చేస్తుంటే యశ్విన్ అయితే అక్కడ కూర్చొని ఆడుతున్నాడు. మా యశస్వికి అయితే మా బావ అయితే స్నానం చేపిస్తున్నాడు. ఇంకా ఇలాంటి కొన్ని నాకు టైం లేనప్పుడు మా బావ నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇంక ఇది ఫ్రెండ్స్, ఈ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో మన జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే కమెంట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఒకవేళ మన గివ్ అవే వీడియో చూడకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, వెళ్ళైతే చూడండి ఖచ్చితంగా. ఆ వీడియో మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు, గివ్ అవే వీడియో. ఇది ఫ్రెండ్స్ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అట్లనే గివ్ అవే వీడియో చూసి కామెంట్ అయితే చేయండి.